గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రివ్యూ చూసారు కదా, సేమ్ అదే విధంగా మీ ఫొటోస్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అనేది క్లియర్గా చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. వీడియోకి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఈ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీరు ఎన్ని సెకండ్స్ వరకు అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారో అన్ని సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక 10 సెకండ్స్ తర్వాత ఇంకొక ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేనైతే ఇంకో ఫోటో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకొక 10 సెకండ్స్ తర్వాత ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసుకోండి. ఇలా మీరు ఒక 10 సెకండ్స్కి ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఒక 3 ఫొటోస్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ ఇవ్వండి. టోటల్గా ఫ్రంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో టెంప్లెట్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ అదే లేయర్ మీద క్లిక్ చేసుకొని కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని అయితే ఇక్కడ మనకు అడ్జస్ట్ అయ్యే విధంగా అయితే జూమ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే జూమ్ చేసుకుంటున్నాను. మనకు ఏదైతే యానిమేషన్ ఉందో దానికి తగ్గట్టు జూమ్ అనేది చేసుకొని ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్కడైతే యానిమేషన్ అయితే ఆఫ్ అవుతుందో అక్కడ మీకు ఒకవేళ ఈ టైం లైన్ని మీకు కనబడకపోతే కొంచెం పెద్దగా చేసుకోవడం కోసం 2 ఫింగర్స్తో ఈ విధంగానండి ఇక్కడ మనకి ఎక్కడనైతే ఆఫ్ అవుతుందో అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకైతే టైం లైన్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఇలా క్లిక్ చేసుకోండి. ఈ రెడ్ కలర్ దాని మీద ఇలా క్లిక్ చేసుకుంటే మనకు బుక్ మార్క్ అవుతుంది. లేకపోతే చేసుకోకుండా అవసరం లేదు. లాంగ్ ప్రెస్ చేసి క్లిక్ చేసుకున్నా మనకు బుక్ మార్క్ అవుతుంది. లేకపోతే ఇక్కడ కరెక్ట్ ఇక్కడ దాకా వచ్చి చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ ఫోటో దీని కిందికి రానివ్వండి. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఎగ్జాక్ట్గా ఈ విధంగా అయితే రానివ్వండి. వచ్చిన తర్వాత ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇది ఈ విధంగా జూమ్ చేసేసుకొని ఇక్కడ ఈ ఫ్రేమ్లో అడ్జస్ట్ అయ్యే విధంగా ఇక్కడనైతే మీరు సెట్ చేసేసుకోండి. ఇక్కడ నేనైతే ఏ విధంగా సెట్ చేసుకున్నానో ఇదే విధంగా అన్ని ఫొటోస్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ లాస్ట్లోకి వచ్చేయండి. 10 సెకండ్స్ తర్వాత మీకు ఈ యానిమేషన్ అనేది ఎండ్ అవుతుంది. ఈచ్ దానికి ఇక్కడ మనకి ఎండ్ అవుతుంది. ఇక్కడ బుక్ మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఈడదాకా సెట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫోటోను కూడా సేమ్ అదే విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటోను కూడా అడ్జస్ట్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇంకా కావాలంటే కొంచెం ఒక 10 సెకండ్స్ వరకు అయితే దీన్ని కూడా డ్రాగ్ చేసుకోండి. తర్వాత ఏమైనా ఎక్స్ట్రా లేయర్స్ ఉంటే ఇక్కడ ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని మీరు ట్రిమ్ టు రైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఉన్న లేయర్స్ అయితే మనకు వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకు టైం లైన్ కావాలి అంటే జూమ్ చేసుకోవచ్చు, ఇలా అంటే పెద్దగా అవుతుంది, మన ఇష్టం. 2 ఫింగర్స్తోని మనకు జూమ్ చేసుకుంటే కొంచెం క్లియర్గా కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు సాంగ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకొని ఆల్బమ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చింది ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోవాలి. మనకైతే సాంగ్ అయితే యాడ్ అయిపోతుంది. మీరు ఒకసారి అయితే ప్లే చేసి చూసుకోండి. మనకు ఎక్కడైనా రాంగ్గా ఫోటో అయితే యాడ్ అయిందా అనేది మీరు మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. ఇక్కడ మీరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ నుంచి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే పైన యారో సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసుకోగానే వీడియో అనేది సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.